హలో రైల్వే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, రైల్వే స్టేషన్ మాస్టర్. సో మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ నుంచి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మనకు సపరేట్ కోర్స్ ఆల్రెడీ ఉంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా మనకు సపరేట్ కోర్స్ ఉంది. సో చాలామంది అభ్యర్థులు సార్ మాకు మ్యాథమెటిక్స్ కూడా సపరేట్ కోర్స్ కావాలంటున్నారు. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎక్స్క్లూజివ్లీ అండ్ మ్యాథమెటిక్స్, సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో 20 మార్క్స్, సో 20 మార్క్స్ వెయిటేజ్ అయినటువంటి మ్యాథమెటిక్స్ అనేది మన సపరేట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో కోర్స్ యొక్క ప్రైస్ 999 సార్, 999. సో ఎవరైతే ఈ కోర్స్ కావాలనుకుంటారో సో 1000 రూపీస్కి మనకు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి 20 మార్క్స్ కంప్లీట్ సిలబస్ యాజ్ పర్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి సిలబస్ ప్రకారమే మనం కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తూ మనం ఈ సపరేట్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మన మ్యాథమెటిక్స్ సపరేట్ కోర్స్ అనేది ఉంటుంది. చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్, సార్ అర్థమెటిక్లో ఉన్నటువంటి టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, యావరేజ్ కానీ, రేషియోస్ కానీ ఎలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో రాదు. మీరు సిలబస్లో మీరు జాగ్రత్తగా గమనించండి. నెంబర్ సిస్టమ్ ఒకటే మనకు కామన్గా ఉంది. నెంబర్ సిస్టమ్ కానీ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అనేది రెగ్యులర్ అర్థమెటిక్ టాపిక్స్. సో రిమైనింగ్ జామెట్రీలో కూడా కంప్లీట్ జామెట్రీ లేదు. ఓన్లీ సిమిలర్ ట్రయాంగిల్స్, పైథాగరస్ థీరం మాత్రమే ఉంది. అదేవిధంగా ఆల్జీబ్రా కూడా కంప్లీట్ ఆల్జీబ్రా లేదు. ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి మెన్షన్ చేశాడు. సో ట్రిగ్నామెట్రీలో కంప్లీట్ ట్రిగ్నామెట్రీ లేదు. ట్రిగ్నామెట్రిక్ రేషియోసే ఉంది. అదేవిధంగా హైట్స్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్ ఉంది. సో మెన్జరేషన్ కంప్లీట్ మెన్జరేషన్ లేదు. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూస్ అని ఇచ్చాడు. సో యాజ్ పర్ గివెన్ సిలబస్, నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడు సిలబస్లో దృష్టిలో పెట్టుకొనే మనం కంప్లీట్ కోర్స్ లాంచ్ చేస్తున్నాము. ఉన్న సిలబస్ని మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో 20 out of 20 స్కోర్ చేయాలి. సబ్జెక్ట్ గురించి ఎలాంటి అవేర్నెస్ లేదు అంటే మీరు ఖచ్చితంగా మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మ్యాథమెటిక్స్ కోర్స్ తీసుకోండి. అదేవిధంగా సార్ చూడండి సార్, మనం యాజ్ పర్ గివెన్ సిలబసే, నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారమే. సో ఏదో ప్రీవియస్ ఇయర్ వీడియోస్ కాస్త ఫ్రెష్గా ఈ సంవత్సరం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ డీటెయిల్గా అనాలిసిస్ చేసి, అదేవిధంగా వాటి మీద ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ బుక్స్లో ఉన్నాయి సెర్చ్ చేసి, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడు, కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఈజీగా చెప్తూ, సో యాజ్ పర్ గివెన్ సిలబస్ ఆల్ టాపిక్స్ సార్, ఒక్క టాపిక్ కాదు, ప్రతి టాపిక్ సిలబస్లో ఇచ్చినటువంటి ప్రతి టాపిక్ని కవర్ చేసాం. కానీ ఏ లెవెల్లో కవర్ చేసాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎన్సీఆర్టీ బుక్స్, అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో మనం కవర్ చేసాం సార్. ఎందుకంటే సార్ ఈ సిలబస్ అంతా ఎస్ఎస్సి సిజిఎల్లోనే ఉంటుంది. సో టోటల్ సిలబస్ కాదు, నెంబర్ సిస్టమ్ ఎస్ఎస్సి సిజిఎల్లో ఉంటుంది. మెన్జరేషన్ కానీ, ట్రిగ్నామెట్రీ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, ప్రాబిలిటీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో ఉంటుంది. ఆ సిజిఎల్ లెవెల్లో కవర్ చేస్తూ అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ కూడా తీసుకోండి సార్. చూడండి, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి రావచ్చు, అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ రావచ్చు. సో ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు ఎస్ఎస్సి సిజిఎల్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్న మ్యాథమెటిక్స్ కంప్లీట్ సిలబస్ కవర్ అవుతుంది. అదేవిధంగా సార్ ఇంకో స్పెషాలిటీ ఏంటిదంటే సార్, ఎవ్రీ టాపిక్కి క్లాస్ నోట్స్ కూడా ఇస్తాం సార్. అంటే సపోజ్ ఒక వీడియో ఉంది సార్, ఆ వీడియో పక్కకు మీకు ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. సపోజ్ నేను ఒక 20 ప్రాబ్లమ్స్ బోర్డు మీద చెప్పాను అనుకోండి సార్, ఆ 20 ప్రాబ్లమ్స్ మీరు రఫ్గా రివిజన్ చేయాలి అంటే మీకు సైడ్కి పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ రూపంలో మీరు డైరెక్ట్గా ఒకసారి సెర్చ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా చూసుకోవడానికి. అంటే మనకు ఒక పీడిఎఫ్ ప్రింట్ కూడా తీసుకొని మీరు ప్రిపేర్ కావచ్చు. క్లాస్ వినాలని నాకు టైం పడుతుంది సార్, రివిజన్ చేయాలంటే మళ్ళీ క్లాస్ మొత్తం వినలేకపోతున్నాను నేనంటే ఆ పీడిఎఫ్ని మీరు ప్రింట్ తీసుకొని కూడా ఈజీగా రివైజ్ చేస్తూ, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కోర్స్. ఏ కోర్స్ అయినా సార్ మా దగ్గర ఉన్నటువంటి ఉపస్థాపన ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఏ కోర్స్ అయినా కూడా ప్రతి దానికి మేము క్లాస్ నోట్స్ ఇస్తాము. అంటే ప్రతి క్లాస్కి సైడ్కు మీకు వ్యూ పీడిఎఫ్ అని ఉంటుంది. మీకు కావాలంటే మీరు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా ప్రతి టాపిక్కి పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాం. సో దట్ ఈస్ ద అవర్ స్పెషాలిటీ సార్. సో చాలామంది సార్ కోర్స్ ఇస్తారు అయిపోతుంది కదా, సో కోర్స్ చదువుతుంటే వస్తుంది కాదని కాదు. నేను ఏమంటున్నానంటే కోర్స్తో పాటు సఫిషియంట్ టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కూడా కావాలి మీకు. సపోజ్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూస్ అనేది నేను మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ చెప్పలేను కదా సార్, మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేస్తాం మేము. కానీ దాని మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అది టెస్ట్ చేయాలంటే మీరు టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కూడా మీకు ఖచ్చితంగా చేయాలి. ఈ టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ బైలింగ్వల్ ఉంటాయి సార్, తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ప్రతి టాపిక్కి సఫిషియంట్ సార్. అంటే సపోజ్
మెన్జరేషన్ ఉంది, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఉంది. ఖచ్చితంగా 50 క్వశ్చన్స్ మనం తీసుకోవాల్సిందే. పెద్ద చాప్టర్ ఉన్నప్పుడు ఎక్కువ తీసుకుంటాం, చిన్న చాప్టర్ ఉన్నప్పుడు తక్కువ తీసుకుంటున్నాము. సో ఆ విధంగా దాని యొక్క వెయిటేజ్ ప్రకారం మనం చూసుకుంటూ సఫిషియంట్ ఎంసీక్యూస్కి కీ ఇస్తాం సార్. కీ ఇస్తాం సార్. మీరే చాలామంది ఇస్తారు సార్ ఎంసీక్యూస్ క్యూ ఇస్తారు, కానీ ఏ రూపంలో ఇస్తారు? మరిది పీడిఎఫ్ రూపంలో ఇస్తారు. మనం ఏ రూపంలో ఇస్తాం సార్? అడిషనల్గా సిబిటి ఫార్మాట్లో ఎగ్జామ్ ఉంటుంది మీకు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో యాప్లో కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత కీతో పాటు అడిషనల్ ఏమి ఇస్తున్నాం సార్? వీడియో ఎక్స్ప్లెనేషన్ ఈచ్ ప్రాబ్లం. ప్రతి టాపిక్ వైజ్ ఎంసీక్యూస్లో ప్రతి ప్రాబ్లంకి మనం వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. అంటే మన కోర్స్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సార్. సో ఎంసీక్యూస్కి ఆన్సర్ ఇవ్వడం అనేది అందరు రెగ్యులర్గా ఇస్తారు, కానీ మేము ఆన్సర్తో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా. సపోజ్ అప్రాక్సిమేట్లీ మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి సార్. ఈ 12 చాప్టర్స్లో మనం అప్రాక్సిమేట్లీ ఒక 500 ప్రాబ్లమ్స్ మనం తీసుకుంటే ఈ 500 ప్రాబ్లమ్స్కి కీ మాత్రమే ఇస్తారు. ఎవరైనా కీ ఇస్తారు సార్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏ, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ డి, ఈ విధంగా చెప్తారు. కీతో పాటు 500 ప్రాబ్లమ్స్ కంప్లీట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం సార్. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో మ్యాథమెటిక్స్ మీరు ప్రిపేర్ అయితే, సార్ నాకు మ్యాథమెటిక్స్ ఇలాంటి అవేర్నెస్ లేదు, సో ఈజీగా అర్థం కావాలంటే మా ఉపాస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ సపరేట్ కోర్స్ అనేది మీరు పర్చేజ్ చేయవచ్చు. సో ఈ కోర్సు గురించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ రూపంలో చెప్పండి, మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చిన నోటిఫికేషన్లో సిలబస్ మీరు చదివితేనే మీకు 20 out of 20 వస్తాయి. అంతే తప్ప టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇది చదివితే మీకు మార్క్స్ రావు, అది సిలబస్లో లేదు. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్, ఈ కోర్సు వల్ల మాకు నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి సార్? ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కానీ, గ్రూప్ డికి కానీ, గ్రేడ్ 3కి కానీ, ఆర్పిఎఫ్కి కానీ, జేఈకి కానీ ఏమైనా హెల్ప్ అవుతుందా? 100% హెల్ప్ అవుతుంది సార్. 100% హెల్ప్ అవుతుంది. ప్రాబబిలిటీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, సర్ఫేస్ ఏరియాస్ కానీ, సిమిలర్ ట్రయాంగిల్స్ కానీ, నెంబర్ సిస్టమ్ కానీ, సో ట్రిగ్నామెట్రీ కానీ, ఈ చాప్టర్సే మీకు అక్కడ ఉంటాయి. కొంచెం డెప్త్ ఉంటాయి, కానీ ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీరు ఇంట్రడక్షన్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఈ కోర్స్ తీసుకుని ఎంసీక్యూ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది, మీరు ఆ టాపిక్లో పర్ఫెక్ట్ అయిపోతారు, హైట్ అండ్ డిస్టెన్స్ కానీ. సో మీకు ఆ ఎగ్జామ్ వచ్చేటప్పుడు ఈ చాప్టర్స్ అని స్కిప్ చేసి రిమైనింగ్ చాప్టర్స్ అనేవి అర్థమెటిక్ మీరు ప్రిపేర్ అయితే మీరు కంప్లీట్ సిలబస్ అనేది మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కవర్ అవుతుంది. సో ఈ ఎగ్జామ్తో పాటు ఈ సిలబస్ నెక్స్ట్ ఆర్ఆర్బి అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి జేఈ కానీ ప్రతి దానికి మీకు హెల్ప్ అవుతుంది. సార్ నేను ఎగ్జామ్ డేట్ వచ్చినాక తీసుకుంటాను, ఎగ్జామ్ డేట్ వచ్చినాక తీసుకుంటే ఏం లేదు సార్. సో అప్పుడు టైం అనేది మనకు 20 days ఉండొచ్చు, 1 week ఉండొచ్చు, 1 month ఉండొచ్చు, 2 months ఉండొచ్చు. కానీ ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఈ రోజు నుంచే మీరు తెలుసుకుంటే అప్పటి వరకు కానీ. సో మీరు టాపిక్ వైజ్ ఎంసీక్యూ చేస్తే మీరు రాసేది ఎగ్జామే సార్. కాన్సెప్ట్ విని మొత్తం వినేసి టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ రాస్తే మీరు నెక్స్ట్ రాసేది ఎగ్జామే. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో పాటు సో ఎక్కువ వెయిట్ వచ్చినటువంటి టాపిక్ మ్యాథమెటిక్స్ సార్. సో ఎవరైతే మ్యాథమెటిక్స్లో కొంచెం డల్ ఉన్నారో, ఎవరైతే కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఈ కోర్సును తీసుకొని మీరు నాలెడ్జ్ని మ్యాక్సిమం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఈ కోర్సు ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మా ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.